హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఇప్పుడైతే దోసకాయ పచ్చిమిరపకాయల కారంతో పప్పు, కొత్తిమీర దోసకాయ వేసేసి చేయాలని ఫిక్స్ అయిపోయాను. అలాగే బెండకాయ పులుసు చేద్దాం అనుకుంటున్నాను అనమాట. మీరు కూడా ఒకసారి చూసేయండి. వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరికీను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? చింతపండు మా ఆవిడ ఇప్పుడు పులిహోర చేయబోతుంది అన్నమాట. సరే చూస్తా. పప్పు ఫస్ట్ పప్పు చూపించు. నీళ్ళు పొంగుతాయి. ఎక్కువ పోసావు నీళ్ళు. సరే. సో ఉత్తి పప్పు అండి. దీంట్లో కొంచెం నూనె ఏమేమి వేస్తావు? నూనె చుక్క, కొంచెం పసుపు, ఉప్పు వేసి కుక్కర్ పెట్టేస్తే అయిపోద్ది. దోసకాయ పప్పు ఎంతమందికి ఇష్టం? వేసాయి. తర్వాత మళ్ళీ వేసుకుంటాం. కొంచెం పసుపు, నూనె వేస్తే పొంగదు. ఇప్పుడు అవసరం లేదు పాప. అదే కొంచెం నూనె చుక్క చాలు. అంతే. మూత పెట్టేసుకొని పొంగించుకోవడమే. తర్వాత దోసకాయ ముక్కలు ఇవన్నీ చూసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూపిస్తుంది కూడా మీకు. చూద్దాం. ఇదిగోండి మా అన్నకి నిన్న కొనుక్కొచ్చామన్నమాట కొత్తది. పైన డ్రెస్ ఎలా ఉంది? ఏంటి నవ్వులుతున్నా సుంత? కరకర అని పాయసం చేసి చూస్తున్నావా? పొట్టుది అయినా పొట్టు తీయాలి. ఫస్ట్ మళ్ళీ పొట్టంతా తీసి కడిగి తీయ చూస్తే ఎందుకు డబల్ పని అని ముందే చేసి చూసా. ఓకే. ఇది గట్టిగా ఫుల్ బాగుంటాయి దోసకాయ. హ్యాపీ వినాయక చవితి అమ్మలు. వీడియో పెడుతున్నా అండి దీనికి. పాస్ నొక్కలేదా? కెమెరా పెడితే సరిగ్గా వింటాను. దొంగడు నన్ను అన్నావు కదా, నన్ను పెట్టుకుంటా. అయిపోయిందా? రెండు తీయగానే ఉన్నాయా? 2 దోసకాయలు తీయగానే ఉన్నాయండి. లేవని చెప్పా కదా. అవును లేవు అవి. నీకు నీ ఆన్లైన్లో బుక్ చేసుకొని ఇప్పటికని చెప్తున్నా. సేమ్ బ్రాండ్ సేమ్ కంపెనీ చూసుకో. అది నైకాలో చూసుకో. నైకాలో అది నువ్వు చెప్పుకో. మామతో అన్ని మాట్లాడుకుంటావు కదా. అవసరం లేదు. అక్కడ బ్యాగ్ ఫోన్ చేసి మాట్లాడచ్చు. తిన్నావు నువ్వు టిఫిన్ తిన్నావా? కవరింగ్ ఆఫ్ ఇండియా ఇంకా కట్ చేస్తున్నావు అయిపోయింది. సో మొత్తం కట్ చేసాక వీడియో పెడతాను. మొత్తం ఒకసారి చూడు. ఇక్కడ ఉన్న వెనక పెట్టే కెమెరా. మెజర్మెంట్స్ పంపియండి, డ్రెస్ కూడా కుట్టి పంపిస్తా అని పెట్టారు. ముక్కలు కుట్టింది, ముక్కలు కట్ చేసింది మా ఆవిడ. గట్టిగా బాగున్నాయి దోసకాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు లాగా ఉన్నాయి. కరకర అంటున్నాయి కదా. కొంచెం చింతపండు కూడా కావాలి. ఎంత కావాలి? నిమ్మకాయ సైజ్ అంతా. ఈసారి చింతపండు సగం గింజలే వచ్చినాయి. అమ్మేటోళ్ళు అందరూ కొన్ని అంతా మీ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినట్టు ఉండదు ఏదైనా. చాలా చాలు. నిమ్మకాయ సైజ్ అంతే.
నేను పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటాను. మీకు ఫుల్ కారం ఉన్నాయి. అవును, తాలింపన్నంలో అయితే కారం ఉన్నాయా? కచ్చపచ్చ దంచి వేసేస్తే సరిపోద్ది. నేను వేసేస్తా, కొయ్యకూడదు. కొత్తిమీర ఒకటి కడిగి పెట్టేస్తా. కొత్తిమీర ఏంటి ఇంకా కొత్తిమీర కడగండి, అట్లే ఉంది. కడుగు. కూరగాయలు బాగా రేటు ఉన్నాయి అంటున్నా. వర్షాలకి ఎట్లా చూడండి వర్షం. అయ్యో భగవంతుడా, వినాయక, ఎంత వర్షం వస్తుందో. వర్షమే వర్షం. పోయినసారి మనం వినాయక చవితి ఇక్కడే ఉన్నాం కదా. అవును. అప్పుడు పప్పు విజిల్స్ వచ్చేస్తే ఇంకా అది పెట్టేసి 4. ఎన్ని విజిల్స్ రావాలి పప్పు? టీ వస్తా కొంచెం. చిన్నప్పుడు చిన్నారి స్కూల్లో పిల్లలు డాన్స్ నేర్పించామండి. ఇట్లా నాకు వచ్చిందండి, ఇట్లా ఫోన్ పట్టుకున్నా వచ్చాను. ఈ కదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీమహి శ్రీ గణేశాయ ధీమహి. ఎంత బాగుంటుందండి పాట. వక్రతుండ, ఎంత మంచి పాట కదా అసలు. ఆ పాట వింటే ఒకలాంటి వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. కుక్కర్ అంటే మీ అందరికి భయమా? మీ ఇంట్లో ఎప్పుడైనా కుక్కర్ తప్పనుందా? మా ఇంట్లో అనింది. చిన్నప్పుడు మా అన్నయ్య వాళ్ళ కూతురికి అది పడి దెబ్బ కూడా తగ్గి తెలుసా అండి. ఎక్స్క్యూజ్ మీ. వార్తలు చూస్తుంటే భయం వేస్తుంది. ఈ రోజుకి ఒక భయంకరమైన న్యూస్ వినాల్సి వస్తుంది. అసలు ఎంత భయంకరంగా అనిపిస్తుంది అంటే అంత భయంకరంగా అనిపిస్తుంది న్యూస్ అంటేనే. అది ఈరోజు వినాయక చవితి అండి. ఈ వీడియో తీస్తుంది వినాయక చవితి రోజు. టైం వచ్చేసి కరెక్ట్గా 12 అవుతుంది. 12. ఇటు వస్తావా? ఇటురా, అక్కడ నుంచి చూపించి. తన పేరు బన్నీ టీవీ, తన యూట్యూబ్ ఛానల్. చెల్లెల పేరు జోష్న అనుకుంటా. జోష్న. తన పేరు వచ్చేసి మన జోష్నాను యోగేశ్వర్ గారు అని కాదు, నీకంటే చిన్నదే. నిజంగా మీరు ఇంత ప్రేమగా నాకు పంపించారండి. థ్యాంక్ యూ సో మచ్. కలర్ కూడా బాగుంది. యాక్చువల్లీ జోష్న చెల్లి నాకు ఇంకొక చెల్లి అనమాట. సో తను సునీతకు చీర పెట్టింది, అన్నకి ఒక డ్రెస్ పంపించింది. తనకి ఈ కలెక్షన్ కూడా ఉందండి. మీరు ఎవరికైనా కావాలనుకుంటే ఆన్లైన్ కూడా ఉంది. శారీస్ అవన్నీ కూడా తను సేల్ చేస్తారు. సో మీరు కావాలంటే తనని కాంటాక్ట్ అవ్వచ్చు. చాలా బాగుందండి శారీ అయితే. మా వీడియో చూస్తారంట వాళ్ళు. మమ్మల్ని ఎంతగానో అభిమానించి ఆదరించి ప్రేమగా పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇవాళ రేపు మీరేనండి. నాకంతా మీరే. నాకు ఎవ్వరు కాదండి. నాకు ఇక నాకు నా సబ్స్క్రైబర్స్, నా యూట్యూబర్స్, నా వీడియో చూసే వాళ్ళే నాకు ఎక్కువ. అది పక్క. సౌండ్ సిమ్లో పెట్టావాలా? పర్లేదు, ఏం కాదు, అవ్వదు. నా ఫోన్ మంచిగా వస్తుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. పెసర కలర్ దానికి రెడ్ కలర్ బోర్డర్ వచ్చిందండి. నిజంగా చిన్నదైనా సరే పెద్దదైనా సరే ప్రేమగా అభిమానంగా పంపిస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా బాగుంది అసలు. చిన్నదేంటి, చాలా బాగుంది. నేను ఎక్కువగా ఇలాంటివే కడతాను బోర్డర్ శారీస్. నాకు నచ్చింది శారీ. థ్యాంక్ యూ. సో ఖచ్చితంగా మళ్ళీ అలాగే ఆనంద్ గారి డ్రెస్ కూడా చూపిద్దాం. అసలు ఆనంద్ గారి డ్రెస్ చూడలేదు. తీసా అది కుజ్జిలో పెట్టేసి.
యోగలు కూడా పంపిస్తా అన్నారంట. అవును, తన దగ్గర ఉన్నవి ఆ టైంకి టక్కున పంపించాలనే ఆలోచన వచ్చింది. సేమ్ వాళ్ళకి 2 పాపలు 1 బాబు. పాపలు ఎంత బాగా యాక్టివ్గా ఉన్నారంటే అసలు చిన్న పాప డ్యాన్స్, యోగి గారి డ్యాన్స్ అదిరిపోయింది అసలు. నేను చూసా. బ్యాక్ వెళ్ళి కొంచెం బ్యాక్ వెళ్ళి కనిపిస్తుంది. బాగుంది. దగ్గరికి వచ్చాయి కనిపిస్తుంది. అవును అవును, మనకు కావాల్సిన విధంగా సైజెస్. లోపల బ్లౌజ్ ఉంటుంది, అది లోపల బ్లౌజ్ ఉంటుంది. బాగుంది బాగుంది బాగుంది. కొత్త సుంతా కట్టుకున్న శారీ వచ్చేసి మన సాయిషా కలెక్షన్లో లేదండి. మీరు కావాలనుకుంటే కూడా కొనుక్కోవచ్చు. నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. బాగుంది బాగుంది. సో ఈ హాఫ్ శారీ కావాలంటే మా చెల్లె వాళ్ళు ఇదిగోండి బన్నీ ఛానల్ అండి, బన్నీ టీవీ అని ఉంటుంది మా చెల్లె వాళ్ళ ఛానల్. మీరు ఒకసారి చూడండి, తను కూడా సపోర్ట్ చేయండి. తప్పకుండా నా వంతుగా మీరు కూడా చేస్తారని కోరుకుంటున్నాను. మీరు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. కష్టపడి ఎదిగే ప్రతి ఒక్కరికి మీ చేయూతనిస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. నిజంగా అండి, ఇవాళ రేపు అయిన వాళ్ళ ఇంటికి పండగ టైంలో వెళ్ళినా కూడా జాగిరి ముక్క పెట్టాలన్నా వెనక ముందు ఆలోచించే రోజులు. అలాంటివి నాకు ప్రేమగా శారీ పంపించారు, మా పాపకి లంగావని పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. అది చిన్నదైనా పెద్దదైనా ప్రేమగా పంపించారండి. నిజంగా ఈరోజు కట్టుకున్నాం అనుకున్నా, బ్లౌజ్ కుట్టే వాళ్ళు బాగా ఫుల్ బిజీగా ఉన్నారు, అందుకే శారీ కట్టుకోలేదు. ఇంకో రోజు కట్టుకున్నది అది మనం అదే వీలైతే దేవుని పెట్టుకున్నప్పుడైనా కట్టుకుంటుందమ్మా. ఓకేనా? నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. సరే, ఈ పప్పు వీడియో ఇంకో దాంట్లో పెడతా, వైద్యుడి వెతుకుంటా, చూసేయండి. బాయ్.